హరీష్ నమస్తే ప్రవీణ్ అన్న. వెలుగుమట్ల పోరాటంలో విశారదన్ మరియు కవిత ఇద్దరు చాలా బాగా పోరాడారు. అలాగే మరో కోణంలో డిఎస్పీ పార్టీ ఆలోచన వేరు. బీఎస్పీ ప్రవీణ్ గారిలాగా పొత్తులు పెట్టుకుంటే మన ఎస్సీ బీసీ ఎస్టీల పరిస్థితి ఏంటి? అసలు రాజకీయం గురించి ఇంకా ఎస్సీ బీసీ ఎస్టీల్లో ఉన్న యువకులు చాలా లోతుగా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటానంటే ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత అంటే ఒక కులానికి మధ్య సైక్యతే లేనప్పుడు రాజకీయ పొత్తులు ఎట్లా మారుతారు వాళ్ళు? రాజకీయ ఐక్యతను ఎట్లా సాధిస్తారు వాళ్ళు? సరే, కులాలుగా సమాజంలో కలిసి ఉంటలేరు, రాజకీయంగా కలిసి ఉండాలంటే సాధ్యమేనా? అది కాదు. ఎందుకంటే బీజేపీలో గదే ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారు, బీఆర్ఎస్లో గదే ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారు, లేకపోతే కాంగ్రెస్కి వస్తే గదే ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారు. మరి వీళ్ళ ఓట్లు చీలిపోతాయి కదా. ఆయా పార్టీలకు సంబంధించిన ఎస్సీ బీసీ ఎస్టీలో వాళ్ళు అటు ఆల్రెడీ విభజించబడి ఉంటారు కదా. మళ్ళీ ఎస్సీ బీసీ ఎస్టీలు ఎట్లా పరిస్థితి అంటే, చాలామంది యువకులకు నేను చూస్తాను, వాళ్ళకు రాజకీయం అర్థమైతే లేదు. రాజకీయాల్లో కులం కార్డు అవకాశాలు తెచ్చుకోవడం వరకు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఓటు బ్యాంకుగా కులాలు మారవు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎస్సీ బీసీ ఎస్టీలను ఒక నాయకుడు నడిపించాలంటే చాలామంది అనుకుంటాను కదా, స్టేజీలు ఎక్కి బ్రహ్మాండమైన స్పీచ్లు ఇవ్వగానే ఈ 3.5 కోట్లు ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల ఓట్లు తీసుకపోయి ఆ గంపలు ఎత్తారు అనుకుంటాను. మరి బ్రహ్మాండమైన నాయకులు వచ్చిన ఎస్సీ బీసీ ఎస్టీల నుండి ఎందుకు? వాళ్ళే ఖర్చులు పెట్టేటోడు కావాలి, సమయాన్ని వెచ్చించేటోడు కావాలి, పోరాటం చేసేటోడు కావాలి. 100 మందిని హైదరాబాద్ నుండి సమస్య ఉన్న దగ్గరికి తరలించేటోడు కావాలి. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ తిండి ఖర్చులు, వాళ్ళ ప్రయాణ ఖర్చులు, ఒకవేళ వాళ్ళ మీద కేసులు అయితే వాటిని భరించే ఖర్చులు, ఇవన్నీ ఎవరు భరించాలి? నాయకుడే భరించాలి. మరి ఆ పరిస్థితి ఉన్నదా ఎస్సీ బీసీ ఎస్టీలలో? కోటాను కోట్లకు ఉన్న వాళ్ళందరేమో సైలెంట్గా ఇండ్లల్లో ఉన్నారు. పాపం ఆశయం ఉన్న వాళ్ళేమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను. కాబట్టి పొత్తులు లేకుండా బహుజన రాజ్యం అనేది అసాధ్యం. మీరు ఒకసారి కాంశీరామ్ గారి చరిత్ర చదవండి. కాంశీరామ్ గారు అంతటి మహామనిషే పొత్తులు లేకుండా బీఎస్పీని ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి తీసుకురాలేకపోయాడు. ఇంకా ఆయన ఎంత అద్భుతమైన మనిషి అంటే, ఎవరినైతే బ్రాహ్మణవాదాన్ని చీల్చి చెండాడిండో ఆ బ్రాహ్మణ పార్టీతోటే బీజేపీతోటే పొత్తు పెట్టుకున్నాడు. మనకు రాజకీయం తెలియదు, అంత చిన్న చిన్న ఆలోచనలతో ఉంటాం. పూర్తి శత్రువు అనుకుంటా ఎవరిని పడితే వాడిని. రాజకీయంలో ఎవరిని కూడా పూర్తి శత్రువు అనుకోవద్దు. మూలకు కూర్చున్న ముసలమ్మతోటే అవసరం పడుతుంది అంటారు మనోళ్ళు సామెత. అట్లాగే రాజకీయాల్లో కూడా ఎట్నుంచి ఎటు సమీకరణాలు మారుతాయో చెప్పలేము. కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండకూడదు. ఈ నేరో మైండ్ తోటి బతకకుండా జర ఎస్సీ బీసీ ఎస్టీల యువకులు అంత నేరో మైండ్, సైకో మైండ్, అంత పిచ్చి మైండ్ అంతా డెవలప్ చేసుకున్నారు. చదవండి, 4 బుక్కులు చదవండి. అంబేద్కర్ గారి, కాంశీరామ్ గారి బుక్కులు చదవండి. ఎవడన్నా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తారు కానీ మనుషులను శత్రువులో చూస్తారా? ఎవడన్నా బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలి. బీజేపీలో ఉన్న వ్యక్తులందరూ శత్రువులు ఎక్కడ చూస్తారు? ఎవడన్నా బీజేపీలో కూడా మంచోడు ఉంటాడు, షెడ్డోడు ఉంటాడు, అందరూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలో షెడ్డోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, అందరూ ఉంటారు. మైండ్ డెవలప్ చేసుకోండి. మనం అనుకున్న కాన్నే ఆగిపోవాలి, మనం అనుకున్నదే జరగాలంటే రాజకీయాల్లో జరగదు.